అందరికీ వందనాలండి. రోమాపత్రిక 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్తగల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండక ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకునేను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమే చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందము ధర్మశాస్త్రం పాపమాయన? అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటేని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. ఇప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడెను. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలది, ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణం కలుగచేయుచు పాపమైనట్టు అగ్గుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధికంగా పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనిది నేను ఎరుగను. నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసినలా ధర్మశాస్త్రం శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదను. మేలైనది చేయవలని నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినట్లా దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనపడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోను నా పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనంత దౌర్భాగ్యులను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఈ వాక్యం మా హృదయంలో భద్రం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.